హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనము వాలంటీర్లు ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అండి. వాలంటీర్లు వేరే జిల్లాలకే బదిలీ చేయాలి అని అయితే కీలక నిర్ణయం. అసలు ఆ నిర్ణయం ఏంటి, ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాడు. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే వాలంటీర్లను వేరే ప్రాంతాలకు బదిలీ చేయండి అని అయితే అంటున్నారండి. అధికార పార్టీ అనుకూలంగా వాలంటీర్లు స్థానిక ప్రజలను అయితే ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని అయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ ముఖేష్ కుమార్ మీనాని కోరినట్లు జై భారత్ నేషనల్ పార్టీ లిబర్టేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు అలాగే ఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ వెల్లడించారండి. ఈ మేరకు సచివాలయంలో సిఇఓకి అయితే ఫిర్యాదు చేశారండి. పలు అంశాలు వారైతే మీడియాకు వెల్లడించారు. సో తొలగించిన వాలంటీర్లను ప్రస్తుతం బాహటంగానే వైకాపాకు ప్రచారం చేస్తున్నారని అయితే, అలాగే వారితో సహా మొత్తం సిబ్బందిని బదిలీ చేయాలని అయితే కోరామని తెలిపారు. సో ఈ వాలంటీర్లు మీరు తొలగించేశారు, కానీ వారేమో హ్యాపీగా ప్రచారం చేసుకుంటున్నారు పార్టీకి తరపున, వైసీపీ తరపున. సో వాళ్ళని అసలు ఈ జిల్లాలోనే వద్దు, వేరే జిల్లాలకు బదిలీ చేయాలని అయితే అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యం అనేది ముఖేష్ కుమార్ మీనా గారు అయితే తెలియాల్సి అయితే ఉందండి. సో దీనిపైన అయితే ఇంకా క్లారిటీ లేదు. వాలంటీర్లకు సంబంధించిన ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ ఉన్నా కూడా మన ఛానల్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.